బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి 240 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 180 కిలోమీటర్లు, పారాదీప్కు 190 కిలోమీటర్లు, దిగాకు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈరోజు ఉదయంలోగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో తీవ్ర వాయుగుండంగా బలపడుందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ ఈరోజు మధ్యాహ్నానికి ఒడిశాలో పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణించనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాయుడు. సో ఈ వాయుగుండ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల మీద ఎక్కువగా కనిపిస్తోంది? వాతావరణ శాఖ ఇంకా ఎలాంటి అలర్ట్ ఇస్తోంది? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే వాయుగుండంగా మారింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి వాయుగుండం అయితే పూరికి ఒడిశా తీరానికి సంబంధించి దక్షిణ ఆగ్నేయంగా 110 కిలోమీటర్లను, అదేవిధంగా చూసుకున్నట్టయితే గోపాల్పూర్ కి తూర్పు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, పారాదీప్ కి 160 కిలోమీటర్లు, అదేవిధంగా ఒడిశాలో లైక్ కళింగపట్నంకి సంబంధించినంత వరకు మన ఏపీలో ఉన్నటువంటి కళింగపట్నంకి తూర్పు ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో అయితే ఇది కేంద్రీకృతమై ఉంది. ఇది పూర్తి స్థాయిలో నెమ్మదిగా కదులుతూ ఏదైతే పూరి ఉందో, ఒరిస్సాలోని పూరి తీరం ఏదైతే ఉందో అక్కడ మధ్యాహ్నం వరకు తీరం దాటే అవకాశం ఉందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అక్కడ గాలి వేగం కూడా సుమారుగా 50 నుంచి 55 కిలోమీటర్ల వరకు గాలి వేగం కూడా ఉంటుందని ఈ తీరం దాటే సమయంలో కావచ్చు, లేదంటే ఈ వాయుగుండం ఒడిశా వైపు కదులుతున్న సమయంలో అయితే మాత్రం భారీగా గాలులు అయితే వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ వాయుగుండం ఇటు ఒడిశా నుంచి మళ్ళీ ఇది ఛత్తీస్గఢ్ వైపుగా మళ్ళీ అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో ఇటు కోస్తాంధ్ర కావచ్చు, ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించినంత వరకు కూడా ఎక్కువ మొత్తంలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేసిన పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకు ఈ వాయుగుండం ప్రభావం అయితే తీవ్రంగా ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే గురించి ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, అంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఈ వాయుగుండం ఉందో ఇది పూర్తి స్థాయిలో ఇటు విశాఖపట్నం నుంచి మొదలుకొని ఇటు ఒడిశా, ఛత్తీస్గఢ్ కూడా పూర్తి స్థాయిలో ఆవహించి ఉంటుంది. అదేవిధంగా వాయుగుండం ప్రభావం అయితే మాత్రం పూర్తి స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాలపై ఉంటుందంటూ కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి కాకుండా ఇటు కోస్తాంధ్ర కూడా వర్ష సూచన అయితే మాత్రం ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ గాలి ప్రభావం కావచ్చు, లేదంటే ఈ వాయుగుండం ప్రభావం అయితే మాత్రం పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ముంచెత్తే అవకాశం ఉందంటూ కూడా అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. థ్యాంక్ యూ నాయుడు.